హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణి సత్య వరల్డ్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. అందరము టెన్షన్ పడుతూ ఉంటాము, అమ్మవారిని అందంగా ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పేసి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా టెన్షన్ ఏమీ అవసరం లేదండి. ఒక్క బ్లౌజ్ పీస్ ఉంటే చాలు అమ్మవారిని నిండుగా కళగా తయారు చేసేయచ్చు. అది కూడా 15 నుంచి 20 నిమిషాల్లోనే. ముందుగా వీటికి కావాల్సిన వస్తువులు చూసేద్దాం వచ్చేయండి. మొదటిది బ్లౌజ్ పీస్ అండి. ఇక్కడ నేను ఎరుపు రంగు తీసుకున్నాను. ఇలా మీరు ఎరుపు, పచ్చ అలాగే పసుపు అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత కొబ్బరికాయని వీడియోలో చూపిస్తున్నట్లు నీట్ గా పీచి తీసి రెడీగా ఉంచుకోవాలన్నమాట. తర్వాత కలసం, చెంబు, రాగి, ఇత్తడి, కంచు ఏదైనా సరే పర్వాలేదు, నీట్ గా క్లీన్ చేసి రెడీగా ఉంచుకోండి. తర్వాత తమలపాకులు వాడినవి అలాగే చిల్లులు పడ్డవి కాకుండా నీట్ గా ఉన్న ఆకుల్ని తీసుకోండి. తర్వాత జ్యువెలరీ మీ దగ్గర ఏది ఉంటే అదండి అమ్మవారికి వేయడానికి సిద్ధంగా ఉంచుకోండి. అలాగే సన్నని స్టిక్ అండి. నేను ఇక్కడ స్టీల్ తీసుకుంటున్నాను. మీరు కర్ర ఉంటుంది కదా, సన్నటి కర్ర అదైనా సరే తీసుకోవచ్చు. అలాగే నేచురల్ ది ఆడించిన పసుపు, అలాగే కుంకుమ, మరి ముఖ్యంగా పువ్వులు అనమాట. నేను ఇక్కడ 2 మూరలు తీసుకుంటున్నాను, వాటితో పాటు విడి పువ్వులను కూడాను. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజు 2 వైపులా అంచు ఉంటుందండి. ఇలా ఉండడం వల్ల చీర అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ప్లెయిన్ గా ఉండే దానికంటే మీకు అవైలబుల్ గా ఉంటే తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్, కొత్త బ్లౌజ్ మాత్రమే యూజ్ చేయాలి, దాన్ని మీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు మన చూపుడు వేలులో సగం అది ఎంత వస్తుందో అంత కుచ్చిళ్ళు వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్నది కాటన్లో వస్తుంది, అలాగే పట్టులో వస్తుంది కాబట్టి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు పెట్టిన కుర్చీలన్నీ కూడా నీట్గా మడతలు వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు సెంటర్లో కరెక్ట్గా చూసుకుంటూ పిన్ పెట్టేయండి, కుర్చీలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అటువైపు ఉన్న కుర్చీలు, ఇటువైపు ఉన్న కుర్చీలు కూడా ముందుకు తెచ్చేసుకోండి. ముందుకు తెచ్చినప్పుడు ఒకవేళ ఈక్వల్గా లేదనుకోండి, మళ్ళీ ఒకసారి పిన్నిని చూసుకొని పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ముందుకు వచ్చిన కుర్చీలన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు ఒకసారి ఫోల్డ్ చేసుకొని కొంచెం పైకి వీడియోలో చూపిస్తున్నట్లు సర్దుకొని పిన్నేసి పెట్టేయండి. ఇప్పుడు సెంటర్కి హోల్ అనేది మనకు వస్తుంది, అక్కడ కరెక్ట్గా మనము చెంబు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ముందు కుర్చీలు చూడండి ఎంత అందంగా వచ్చాయో అమ్మవారికి. ఈ విధంగా నీట్గా సర్దేసుకోవడమే, అంటే విసనకర్ర లాగా అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న కాల్సిన చెంబు ఏదైతే ఉందో దానిపైకి వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టేసుకొని కుర్చీలన్నీ నీట్గా సర్దేసుకోవడమే. ఇప్పుడు కొబ్బరికాయని తీసుకోవాలి. పీచు నేను రెడీగా తీసుకొని ఉంచుకున్నాను, మీరు కూడా అలాగనే ఉంచుకోండి. అప్పటికప్పుడు అంటే కొంచెం పని తేలదు. ఇప్పుడు దీనికి పసుపు అండి, ఎక్కడ బొల్లులు లేకుండా నీట్గా పసుపు రాసేసుకోవాలి కొబ్బరికాయ నింపుగా కూడాను. అలాగే కుంకుమ కొంచెం నింపుకుండా నీళ్ళేసి కలుపుకోండి బొట్టు పెట్టడానికి. మీకు వెంటనే పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసేసుకోండి. తర్వాత ఈ విధంగా మనము కుంకుమతో పెట్టుకున్నాం అనుకోండి, బొట్టు అనేది అందంగా వస్తుంది. ఇక్కడ నాకు తెలిసిన, నేను ఈజీగా వేయగలిగిన బొట్టునైతే పెట్టాను. ఇలా మీకు తెలిసిన అమ్మవార్లకి పెడతారు అన్న కొన్ని బొట్టులు ఉంటాయి కదా, వాటిని మీరు వేసుకోవచ్చు అనమాట. ఇంకా అమ్మవారి ప్రతిరూపం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తమలపాకుల్ని కలసం పైన సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అమ్మవారిని ప్రతిష్టాపించడమే కలసం పైన. ఇక్కడ మీరు ఆనవాయితీగా చేసుకోవాల్సినవి ఏవైనా ఉంటే అన్నీ చేసుకోవాలండి పూజలోని. జస్ట్ నేను వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి అవేమీ చేయలేదు. పూజలో మాత్రం కంపల్సరిగా అమ్మవారిని ఆవాహనం చేయాలి. తర్వాత మనం రెడీగా ఉంచుకున్నాం కదా స్టిక్, వీడియోలో చూపిస్తున్నట్లు పైన ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ హోల్డ్ చేసుకొని తర్వాత చిన్న స్టిక్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పువ్వులు పెట్టి అమ్మవారిని అలంకరించడమే. నేను ఇక్కడ 2 మూరలు తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయేవి అమ్మవారికి. పువ్వులు పెట్టగానే తల్లి ఎంత నిండుగా ఉన్నారో, అసలు మాకు కలసం ఆనవాయితీ లేదు యాక్చువల్గా, కానీ చాలా మంది అడుగుతున్నారు సింపుల్గా బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించాలో చూపించండి అక్క అని చెప్పేసి, అందుకు మీకోసం చూపించడం జరిగింది. తర్వాత విడి పువ్వులతో ఇంకా అమ్మవారిని అలంకరించామనుకోండి, వరాలనిచ్చే తల్లి వరమహాలక్ష్మీదేవి అందంగా రెడీ అయిపోయినట్లే. మనం పూజా పద్ధతిలో మాత్రం అమ్మవారిని ఆవాహనం చేసిన తర్వాత అందంగా అలంకరించుకోవాలన్నమాట. అలా చూస్తూ ఉంటే చూడాలనిపించింది నాకైతే, ఎంత ముచ్చటగా ఎంత అందంగా నిండుగా ఉన్నారో అసలు తల్లి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదండి, ఎందుకంటే వాళ్ళకి అంతా కొత్త కానీ చేసుకోవాలని ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒక్క బ్లౌజ్ పీస్తో అమ్మవారిని అందంగా కళగా అలంకరించవచ్చు అనమాట. అది కూడా చాలా తక్కువ టైంలోనే మనస్ఫూర్తిగా అమ్మవారికి మన దగ్గర ఉన్న వస్తువులతో అలంకరిస్తే చాలండి, ఎలాంటి హంగుల ఆర్భటాలకి పోకుండా. అలాగే రాబోయే వరలక్ష్మి వ్రతానికి ముందు ఈ వీడియో మీకు అంట పెడితే తప్పకుండా సేవ్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్
అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే అమ్మవారిని రెడీ చేయడంలో ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి, అలాగే తెలియజేయండి. ఇలాంటి యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవి అయి నమః.